వార్తాపత్రిక ప్రతులకు చేతిరాతతో పునఃసృష్టి విచిత్ర కళతో వినూత్న గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ వాసి మొదట్లో ఆయన ఓ సాధారణ చిత్రకారుడు. ప్రత్యేకత కోసం పరితపించిన ఆయన జిజ్ఞాస లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి పెట్టింది. ఆయనే దార్ల నాగేశ్వరరావు. రెప్లికా ఆఫ్ న్యూస్ పేపర్ కళతో ప్రపంచంలో వినూత్న చిత్రకారునిగా గుర్తింపు పొందారు. అరుదైన కళతో రాణిస్తూ కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. చిత్రకళలో ప్రత్యేక గుర్తింపు సాధించాలన్న దార్ల నాగేశ్వరరావు కళ నెరవేరింది. హైదరాబాద్ కు చెందిన ఈయన వేసిన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా కళాభిమానుల మదిని దోచాయి. ఫలితం 4 లిమ్కా రికార్డులు సొంతమయ్యాయి. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు సైతం నాగేశ్వరరావు ప్రతిభ గుర్తించారు. ఇంతకీ ఆయన చిత్రకళ ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అదే రెప్లికా న్యూస్ పేపర్ కళ. రెప్లికా అంటే పునఃసృష్టి అని అర్థం. వార్తాపత్రికల ప్రతులను చేతిరాత ద్వారా పునఃసృష్టి చేయడమే ఈ అరుదైన కళ ప్రత్యేకత. 2004లో ఈనాడు పత్రిక రాయడం ద్వారా మొదలైన ఆయన ప్రస్థానం ప్రస్తుతం 40 వార్తాపత్రికలను తీర్చిదిద్దేంత వరకు వచ్చింది. ఇప్పటి వరకు 18 భాషల్లో ఆయన వార్తాపత్రికల ప్రతులకు పునర్జీవం పోశారు. చెంచల్ కూడా ప్రభుత్వ ముద్రణాలయంలో కళాకారునిగా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఇప్పటికీ రెప్లికా కళలో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా చిత్రపటాన్ని 33,265 బొట్టుబిళ్లలతో తీర్చిదిద్దటం, ఇండియా అనే పదాన్ని 36,668 సార్లు ఉపయోగించి భారత చిత్రపటాన్ని రూపొందించటం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఎలాంటి ధనలాభం లేకపోయినా మంచి పేరు వస్తుండటంపై ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ 2004లో ఈనాడు పేపర్తో మొదలెట్టానండి. అది దాదాపుగా ఒక పేపర్ రాయడానికి కనీసం 15 నుంచి 30 రోజులు పడుతుంది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో 14 పేజీలు ఒక డే పేపర్ని తీసుకున్నాను. 14 పేజీలు ఒకటే షీట్లో వేయడం జరిగింది. అది 2004లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో ఎంటర్ అయ్యింది. ఈ మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా రెప్లికా ఆర్టిస్ట్గా అని డిజిగ్నేషన్ నాకు ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చారు. ఈ ప్రతిభ ద్వారా 2006 నుంచి 2010 వరకు వరుసగా 4 సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం దక్కించుకున్నారు. గ్లోబల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించారు. కొన్ని క్షణాల్లో జాతీయ విశేషాల సమాహారం ఈటీవీ న్యూస్ ప్రసారం. నమస్కారం.